హాయ్ హలో అండి. మనం ఈ మినీ బ్లాగ్లో ఒక టాపిక్ చెప్పుకుందామండి. ఇంద్రియాలు చేసే మోసం గురించి చెప్పుకుందాం. మన వాళ్ళే కాదు, ఒక్కొక్కసారి మన శరీరంలోని అవయవాలు, ఇంద్రియాలు కూడా మనల్ని మోసం చేస్తాయి. ఇది నేనంటున్న మాట కాదు. 7వ శతాబ్దానికి చెందిన ఆది శంకరాచార్యుల వారు వివేక చూడామణి అనే గ్రంథంలో చెప్పిన మాట. నీటిలో ఉన్న చేప ఎరను చూడగానే వాసన తగిలి ఎరకు తగులుకొని జాలరి బుట్టలోకి పోతుంది. అంటే దాని నాలుకే దానిని మోసం చేసింది. చుట్టుపక్కల ఎన్ని తినే పదార్థాలున్నా మంటను చూడగానే మిడత అందులో పడుతుంది. దాని కన్నులే దానిని మోసం చేశాయి. సంపెంగ పువ్వు వాసన తగలగానే భ్రమరం దాని మీద వాలి మకరందాన్ని గ్రోలుతుంది. అందులోని విష పదార్థం ప్రభావం చేత భ్రమరం చనిపోతుంది. మిగిలిన ఏ పువ్వు మీద వాలినా ఏమీ కాదు, ఒక్క సంపెంగ పువ్వు తప్ప. అంటే దాని నాసిక అంటే ముక్కు దానిని మోసం చేసిందన్నమాట. మగ ఏనుగును వేటాడడానికి ఆడ ఏనుగును పంపుతారు. అది మగ ఏనుగును రాసుకుంటూ వెళ్తుంది. చర్మం రాపిడికి మగ ఏనుగు ఆడ ఏనుగు వెనకే వెళ్ళి వేటగాళ్లకు చిక్కుతుంది. దాని చర్మమే దానిని మోసం చేసిందన్నమాట. లేడి పిల్లల్ని పట్టుకోవడానికి వేణువును ఊదుతారు. వేణుగానం వినగానే అటువైపు వెళ్ళి చక్కగా దొరికిపోతాయి. వాటి చెవులే వాటిని మోసం చేశాయి. ఒక్కొక్క జంతువులో ఒక్కొక్క ఇంద్రియమే ఎక్కువ చురుకుగా ఉన్న ఈ జీవులే ఇంతలా మోసపోతున్నప్పుడు పంచేంద్రియాలు చురుకుగా ఉన్న మనిషి మోసపోకూడదు అనుకుంటే ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి. ఇదండి వీడియో. నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.